రెగ్యులర్ ఫుడ్తో బోర్ కొడుతుందా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రుచుల్ని చూడాలనిపిస్తుందా? అసలే మన తెలుగు రాష్ట్రాల్లో బోలెడన్ని వెరైటీస్ దొరుకుతూ ఉంటాయి. తెలంగాణలో చూసుకుంటే సర్వపిండి, సకినాలు, అంకాపూర్ చికెన్ ఇలా బోలెడన్ని వెరైటీలు ఉంటాయి. ఆంధ్రలో చూసుకుంటే కోనసీమ రుచులు, రాయలసీమ రుచులు ఇలా బోలెడన్ని రుచులు ఉంటూ ఉంటాయి. హైదరాబాద్లో కోనసీమ రుచుల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కోనసీమ వంటిల్లు స్టాల్తో. సో ఇక్కడికి వచ్చినప్పుడు కోనసీమ వంటిలకు మీరు ఆల్ కోనసీమ రుచుల్ని చూడొచ్చు అనమాట. ఇప్పుడు నేను అక్కడే ఉన్నాను. మీరు కూడా డెఫినెట్గా ఇక్కడికి వచ్చి కోనసీమ రుచుల్ని టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. పదండి అసలు ఏమున్నాయో చూద్దాం. కమ్ విత్ మీ. మనం ఇక్కడ కోనసీమ వంటిలికి వస్తే ఫ్రెష్గా లైవ్లో బొబ్బట్లు వేడివేడిగా చేసిస్తారు. దాంతోపాటు పూతరేకులు, పాలకోవా కూడా చేసిస్తారు. దీంతోపాటు ఇంకా బోలెడన్ని రకాలు ఉన్నాయి. పొట్టిక్కలు, చిట్టి మిరప్పట్టు, చిట్టి పెసరెట్టు, విటమిన్ ఇడ్లీ అట, ఇంకా బోలెడన్ని రకాలు ఉన్నాయి. మనం లోపలికి వెళ్ళి టేస్ట్ చేద్దాం. చలో. ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఇక్కడ? 3 సంవత్సరాల నుంచి. ఏం పేరు మీ పేరు? దొరబాబు. ఓకే. ఎక్కువగా సేల్ అయ్యే స్వీట్ ఏంటి ఇక్కడ? మొత్తం అన్నీ వెళ్ళిపోతాయా? బొబ్బట్లు ఎక్కువగా అడుగుతారా? అలా ఏం లేదా? రోజు ఎన్ని బొబ్బట్లు సేల్ అవుతాయి? శనివారం, ఆదివారం 2000. ఓ, వీకెండ్లో ఎక్కువ సేల్ అవుతాయి. ఓకే. ఎంత టైం పడుతుంది పిండి కలిపి దాన్ని ఏమైనా స్టోర్ చేయాలా? అరగంట. ఏమేమి యూజ్ చేస్తారు మీరు? శనగపప్పు, బెల్లం, పంచదార. బెల్లం, పంచదార. ఇప్పుడే లైవ్ బొబ్బట్టు కావాలని అడిగాను, నేనే చేసుకుంటున్నాను వేడివేడిగా. ఒక్క బొబ్బట్టు ఓన్లీ 20 రూపీస్ అంతే. ఫుల్ యమ్మీగా ఉంటుంది. ఎందుకంటే దట్టంగా నెయ్యి వేసి కాలుస్తారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత ఫాస్ట్గా చేసేస్తున్నారు. మనకైతే అసలు ఒక్కటి కూడా చేయడం చాలా కష్టం. చూద్దాం మనం కూడా అయిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో. చాలా సాఫ్ట్గా, నార్మల్ స్వీట్గా, ఎక్కువ స్వీట్ కూడా లేదు. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా వచ్చి తప్పకుండా టేస్ట్ చేయండి. పూతరేకు ఉందండి అక్కడ, టేస్ట్ కూడా చేయండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. సరే, పూతరేకులు టేస్ట్ చేయాలా? చాలా బాగుంటుంది. బొబ్బట్టు అయిపోయింది కదా, ఇప్పుడు పక్కనే పూతరేకులు కూడా చేస్తున్నారు లైవ్లీగా. చక్కగా మనం అది కూడా టేస్ట్ చేద్దాం. చలో. పూతరేకులు అనగానే ఆత్రేయపురం గుర్తొస్తుంది. కోనసీమలో ఆత్రేయపురం పూతరేకులు చాలా చాలా ఫేమస్. చూసారు కదా, పూతరేకులో యూజ్ చేసే రేకులు అనమాట ఇవి. ఓన్లీ బియ్యం పిండితో చేస్తారట. ఈ రేకుల్ని వాళ్ళు ఓన్గా తయారు చేస్తారా లేకపోతే అక్కడి నుంచి తెప్పిస్తారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో, ఏం పేరు? కిరణా. ఈ రేకులు మీరే తయారు చేస్తారా? ఓన్ మేకింగ్. ఎట్లా చేస్తారు వీటిని? రైస్ పిండిని క్లాత్ తీసి కుండ వేడిగా ఉండదు, దాని మీద అలా వేసి వేపుతారు. ఓకే. సింగిల్ రేక్ వస్తుంది. మీరే ఇక్కడే చేస్తారా? కాదండి, రావులపాలెం నుంచి వస్తుంది. రావులపాలెం ఉంది. ఓకే. ఈ రేకులు ఉంటే పూతరేకులు చేయడం చాలా ఈజీ అండి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా రెడీగా పెట్టుకున్నారనమాట. కొంతమందికి షుగర్ పూతరేకులు ఇష్టం ఉంటుంది, కొంతమందికి బెల్లం పూతరేకులు ఇష్టం ఉంటుంది. ఇక్కడ వీళ్ళు బెల్లం పౌడర్ పెట్టుకున్నారు, షుగర్ పౌడర్ పెట్టుకున్నారు. అండ్ ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ పూతరేకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇక్కడ వీళ్ళు నాకు చూపించారు ప్రొసీజర్. ఇదిగో రేకు మీద జస్ట్ ఇలా నెయ్యి వేసుకొని పిస్తా, బాదం క్రష్ చేసి పెట్టుకున్నవి, అవి క్యాష్యూ పౌడర్, నెక్స్ట్ బెల్లం కావాలంటే బెల్లం, షుగర్ కావాలంటే షుగర్. ఇంగ్రీడియంట్స్ అన్ని వేసిన తర్వాత మళ్ళీ దాని మీద ఇంకొక స్పూన్ నెయ్యి వేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. బెల్లం పూతరేకు రెడీ అయిపోయింది. చాలా బాగుంది కిరణ్. థ్యాంక్స్ అండి. రోజు ఎన్ని సేల్ అవుతాయి ఇక్కడ? మేము బాక్స్ 180 రూపీస్ అమ్ముతాం. 8 పీసెస్ వస్తాయి. ఓకే. పర్ డే వచ్చి 250 బాక్సెస్, 300 బాక్సెస్ సేల్. డైలీ 250 బాక్సెస్ అమ్ముడిపోతాయి. ఇంకా వీకెండ్స్లో ఇంకా ఎక్కువ ఉంటుందా? 500 అబౌవ్. ఎలా ఉంది ఇక్కడ? బాగా రన్ అవుతుందా బిజినెస్? రెస్పాన్స్ ఎలా ఉంటుంది? కస్టమర్స్ ఏం చెప్తారు? ఫీడ్బ్యాక్ బాగా ఇస్తారు. ఇక్కడ ఓన్లీ ఆంధ్ర కోనసీమ రిలేటెడ్ స్టఫ్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మనకి తాపేశ్వరం చిన్న కాజా, ఆంధ్ర ఫేమస్ సున్నుండ, ఇవేంటి? గోర్మిటి, షుగర్ కొమ్ములు, బెల్లం గవ్వలు, పాకుండలు, అరిసెలు, మొత్తం ఆంధ్ర స్వీట్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా కోవా, కండ్రిగ కోవా ఫేమస్ అట. సో ఈ కోవా కూడా మనకి ఫ్రెష్గా వీళ్ళు చేసిస్తారు. స్వీట్స్ ఇష్టపడే వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు మంచిగా, మీకు నచ్చిన వెరైటీతో. డయాబెటిక్ పేషెంట్స్కి కావాల్సినట్టు వాళ్ళు ఎక్కువగా
ఈ స్వీట్స్ ఇష్టపడే వాళ్ళు వదులుకోలేరు కాబట్టి వాళ్ళ కోసం స్పెషల్గా చేస్తారట. ఇది రాగి లడ్డు హెల్దీ కూడా కాబట్టి ఇది ఎక్కువగా సేల్ అవుతుందంటే ఇదెంత ఒక పీస్? 25. ఇప్పుడు అందరూ బిజీ లైఫ్ కదా, ఇంట్లో చేసుకోవడం ఇప్పుడు కష్టం. ఒకప్పుడు అంటే అన్ని ఇంట్లోనే చేసుకుని తినేవారు, ఇప్పుడు అంత టైం లేదు, అందరూ వర్క్ చేసే విమెన్ కాబట్టి మనకి ఇన్స్టెంట్గా ఇక్కడ మంచిగా దొరుకుతున్నాయి. హ్యాపీగా స్నాక్స్కి చాలా బాగా మంచిగా పనికొస్తాయి. ఈవెన్ ఫ్రెష్గా దొరుకుతున్నాయి, వీక్లీ వచ్చి తీసుకోవచ్చు. హాట్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, అవి కూడా మనం చూడొచ్చు ఇక్కడ. చెకోడీలు, మరుమరల ఉండలు, జంతికలు, మిక్స్చర్, జీడ్లు ఉన్నాయి, నువ్వుండలు. ఇక్కడ మనకి కోనసీమ వంటిల్లు ఓనర్ నాయుడు గారు ఉన్నారు. అసలు ఈ ప్లేట్ చూస్తే ఇందులో రుచితో పాటు హెల్త్ కూడా కనిపిస్తుంది నాకు. ఎందుకంటే రాగి ఇడ్లీ అంటే విటమిన్ ఇడ్లీ అని కూడా ఇక్కడ అమ్ముతున్నారు. అండ్ స్ప్రౌట్స్ వడ, జనరల్గా నార్మల్ వడలు ఉంటాయి కదా, ఇక్కడ స్ప్రౌట్స్ వడ కూడా ఉంది. దిబ్బ రొట్టె, ఆవిరికుడుం, చిట్టి పెసరెట్, చిట్టి మినప్పట్టు, ఉప్మా. యాక్చువల్గా ప్లేట్ మధ్యలో చాలా స్పెషల్ అట్రాక్షన్గా ఉంది. ఇది మనం ఎక్కడ చూడము, ఇక్కడ కోనసీమ వంటల్లో దొరుకుతుంది. ఈ ఆకేంటి, అసలు ఈ వెరైటీ ఏంటి, ఇవన్నీ ఆయన అడుగుదాం. ఇక్కడ ఇంకో స్పెషల్ ఏంటంటే మైదా శనగపిండి అస్సలు యూజ్ చేయరట. ఏ బ్రేక్ఫాస్ట్లోనూ ఈ రెండు పిండ్లు యూజ్ చేయరట. అండ్ ఆయిల్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్లో మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సాంబార్ కూడా ఉండదు. 5 టైప్స్ ఆఫ్ చట్నీలు ఉన్నాయి మనకి ఇక్కడ. బొంబాయి చట్నీ అంటే దాన్ని చింతామణి చట్నీ అని కూడా అంటారట. ఈవెన్ జున్ను కూడా దొరుకుతుంది, అది కూడా మట్టి కుండలో. సో అసలు ఈ కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా ఉంది రెస్పాన్స్ కస్టమర్ నుంచి, ఇవన్నీ మనం నాయుడు గారి మాటలో తెలుసుకుందాం. నమస్తే నాయుడు గారు. నమస్తే. అసలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఈ కోనసీమ వంటలు? 2019 జూలై 9th ఓపెన్ చేశారు. ఆర్కే టిఫిన్స్ అని రావులపాలెంలో స్టార్ట్ చేశారు. సో దాన్ని ఇక్కడ కొంచెం బ్రాండ్గా అంటే కొంచెం సిటీస్లోకి తీసుకొచ్చేసరికి కోనసీమ వంటిల్లు అని చెప్పి స్టార్ట్ చేశాం. ఓకే, ఫ్రెండ్స్ కలిసి రావులపాలెం తర్వాత ఇక్కడ రావులపాలెం తర్వాత డైరెక్ట్గా స్టార్ట్ చేసింది అదే కాన్సెప్ట్తోని కోనసీమ వంటిల్లని హైదరాబాద్లో. ఎలా ఉన్నారు ఇక్కడ కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? పెట్టిన వెంటనే కొద్ది రోజుల్లోనే ఇంత రెస్పాన్స్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. లైవ్ టిఫిన్స్, దానికి తోడుగా లైవ్ స్వీట్స్తో పాటు త్వరగా బాగా మమ్మల్ని ఆదరించారు. జనరల్గా ఫుడ్ అంటేనే బాగా నడిచేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు కరోనా తర్వాత ఏంటంటే పర్టికులర్గా కొంచెం నీట్నెస్ చూస్తున్నారు అండ్ హెల్దీ ఫుడ్ కోసం చూస్తున్నారు జనాలు. సో దాని విషయంలో మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? మొత్తం యాక్చువల్గా వెకేట్ చేసిన వెంటనే శానిటైజ్ చేయడం, ఓపెన్ చేసిన ముందు శానిటైజ్ చేసి తీసుకెళ్ళడం. యాక్చువల్లీ అది మేము మొదటి నుంచి కూడా అదే హెల్దీ అంటే టిఫిన్ అనగానే అందరూ యాక్చువల్గా బయట మీకు పూరి, మైదా, శనగపిండి వీటిల్లోని ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయ్యి ఉంటుంది. సో మేము మొదటి నుంచి కూడా అంటే బిఫోర్ కరోనా అని కాదు, ఆఫ్టర్ కరోనా కాదు, కాన్సన్ట్రేట్ చేసింది హెల్దీ ఐటమ్స్ దీని మీద మేము చేస్తాం. అంటే మీరు చూసినది ఇప్పుడు ఈ పొట్టిక్కలు అయితే ఇది పనసాకు, పనసాకులో ఏంటని అప్పటి నుంచి నాకు తెలియట్లేదు. పనసాకులో వైటమిన్స్ బాగా పనసాకులో పెట్టి ఉంటాయి. ఆ వైటమిన్స్ దాంట్లోనే స్టీమ్ చేసి వితౌట్ ఆయిల్, మీకు ఏదైనా వితౌట్ ఆయిల్ చేస్తారు. ఇది వితౌట్ ఆయిల్ వితౌట్ ఆయిల్ ఏమంటారు దీన్ని? పొట్టిక్క అంటే పొట్టిక్క. మరి పనసాకులు ఎక్కడి నుంచి తెప్పిస్తారు? అంబాజీపేట నుంచి వస్తాయి. అక్కడి నుంచి అంబాజీపేట రోజు వస్తుంటాయా? రోజు వస్తుంది. ఓకే, ఎన్ని సేల్ అయితే ఎంత కాస్ట్ దీనిది? దానికి 2 పీసెస్ 50 రూపీస్. ఎలా ఉంది ఈ తీసుకునే విషయంలో కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? కస్టమర్స్ చాలా లైక్ చేస్తారు. దీనికి సైడ్ డిష్ ఏంటి అంటే చట్నీతో తింటారా లేకపోతే? ఇది చట్నీతో తింటారు అంటే బేసిక్ కాంబినేషన్ బొంబాయి చట్నీ అండి. మనకి అటువైపు చింతామణి చట్నీ అని చెప్పి అంటాము. ఇది సో బొంబాయి చట్నీ. సో ఈ బొంబాయి చట్నీతో బాగానే ఉంటుంది, ఒకసారి టేస్ట్ చేయండి మీరు. అది కొబ్బరి చట్నీ, బొంబాయి చట్నీ మరి శనగపిండితో చేస్తారు కదా అండి. అదే చట్నీస్ విషయంలో నేను ఏంటంటే చట్నీస్ విషయంలోని అన్నాను. అంటే అది ప్రాబ్లం అంటే ఇప్పుడు తీసుకునే కస్టమర్స్కి చట్నీస్ అనేది ఏదైతే ఉన్నది, సో చేసిన ఐటమ్స్లో మాత్రం మీకు శనగపిండి, మైదా పిండి ఇది ఉండదు. సో అది దాని కాంబినేషన్ కాబట్టి కొంతమంది ఇష్టపడవచ్చు. అంటే ఐదర్ ఆఫ్ అది తినకపోయినా అంటే పల్లి కొబ్బరి చట్నీ ఉంటుంది, సో అల్లం చట్నీ ఉంటుంది మీకు, సో ఈ కొత్తిమీర చట్నీ, చెరుకు పానం. సో దీనికి దిబ్బరొట్టి కాంబినేషన్. అంటే ఇడ్లీ అంటే అది వేరు, లేకపోతే పొట్టిక్ అనేది వేరు అని అనుకుంటారు, రెండు ఒకటి. ఇది చాలా టేస్టీగా ఉంది. బొంబాయి చట్నీ కూడా చాలా బాగుంది. చాలా మంది జున్నును కూడా లైక్ చేస్తూ ఉంటారు.
ఇక్కడ జున్ను కూడా దొరుకుతుంది. ఇది ఎట్లా జున్ను కూడా ఫ్రెష్ జున్ను పాలు కూడా వస్తాయండి, జున్ను ఫ్రెష్ జున్ను పాలు వస్తాయి. సో దాంతో మేము ఇక్కడ చేస్తాం. వడలు చూసాను కానీ ఇలా స్ప్రౌట్స్ వడ చూడలేదు. ఏంటి అంటే ఎలా ఆలోచన వచ్చింది మీకు ఇది? మామూలుగా ఆ వడల్లోనే శనగ వడ అని మామూలు మసాలా వడ అని చెప్పి వేస్తున్నాం. దాంట్లోనే శనగలు, పెసలు, బొబ్బర్లు కలిపి చేస్తే ఎట్లా ఉంటుందని చెప్పి చూస్తాం. ఓకే, సో ఇది పునుగులా? పునుగు, పెసర పునుగు. పెసర పునుగు. ఇది కూడా శనగపిండి మైదాపిండి యూస్ చేస్తారు. దేంతో చేస్తారు? ఇది ఓన్లీ పెసలా? ఓన్లీ పెసలు, పెసర పిండి చేసి. సో పెసరు ఆల్సో ప్రోటీన్. ఓకే, సో ఇది గారె, చిట్టి గారె. చిట్టి గారె అంటే ఇక్కడ అంటే మీకు చేసే ప్రతి ఐటమ్ ఇక్కడ చేసే ప్రతి ఐటమ్ కూడా ఏంటంటే మేము పొట్టుపప్పు వాడతాం. పొట్టుతో అంటే తొక్కపప్పు, అన్ని చేసే ఐటమ్ అన్నీ కూడా. ఇప్పుడు యాక్చువల్లీ మనం మినపప్పు వైట్ గా ఉండే మినపప్పు యూస్ చేస్తున్నాం, ఎందుకంటే మినపగుళ్ళు వాడడం. మినపగుళ్ళు టైం వేస్ట్ అవుతుంది, మరి కడగడానికి చాలా టైం పడుతుంది కదా. వీళ్ళు మాత్రం తొక్కపప్పు యూస్ చేస్తారు. మేము వాళ్ళని ఒక ఇద్దరిని ఆ పప్పు కడగడానికి అసైన్ చేసుకుంటూ ఇవన్నీ తయారు చేస్తాం. ఉప్మా పెసరెట్ జనరలీ బాగా ఫేమస్. ఇది చాలా చిన్ని పెసరెట్ ఉంది కదా, చిట్టి పెసరెట్ అంటే. సో ఇంట్లో కూడా అంటే పెద్ద పెద్ద పెసరెట్లు హోటల్లో చేయం కదా, సో చిన్న చిన్న పెసరెట్ వేసుకొని అదే దాని చిట్టి పెసరెట్. చిట్టి మినపట్టు దోశలు కూడా. ఇది విటమిన్ డి ఇడ్లీ అని చెప్తున్నారు కదా మీరు. ఓకే, రాగి ఇడ్లీ. రాగి, బీట్రూట్ అన్నింటిలో కలిపి చేస్తాం. సో దీన్ని విటమిన్ ఇడ్లీ అంటున్నారు వీళ్ళు. చాలా చాలా మంచిది, యూజ్ చేయమని చెప్తున్నారు ఈవెన్ డాక్టర్స్ కూడా. ఎందుకంటే అందులో ఐరన్, కాల్షియం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. రాగి పిండితో చేసే ఐటమ్స్ని తీసుకోమని డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు. సో వీళ్ళు విటమిన్ ఇడ్లీ అని చెప్పి ఇడ్లీని సేల్ చేస్తున్నారు ఇక్కడ. ఇందులో మనకి క్యారెట్, బీట్రూట్ కూడా గ్రేట్ చేసి వేస్తున్నారు. సో ఇక్కడ మనం అన్నీ చూసుకుంటే ఆల్ హెల్దీ వెరైటీసే ఉన్నాయి. ఇంకా ఏం చెప్తారు మీ కోనసీమ వంటల గురించి వ్యూవర్స్కి? మాకు బేసిక్గా పెట్టినప్పుడు దగ్గర నుంచి కూడా అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఏమేమి అంటే కొత్తగా అంటే మనం మర్చిపోయిన రుచులన్నీ కూడా మళ్ళీ తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారని చెప్పి ఆ టేస్ట్ మర్చిపోకుండా కస్టమర్స్ ఇంకా వస్తూ ఉన్నారు. అంటే వ్యూవర్స్కి ఏంటంటే ఎవరైతే టేస్ట్ చేయలేదో ఇంకా వచ్చి టేస్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఎవరైతే వచ్చి తింటున్నారో రెగ్యులర్గా వాళ్ళు ఫాలో అవుతున్నారు. రెగ్యులర్ కంటిన్యూ కస్టమర్స్ మాకున్నారు. ఓకే, తెలంగాణలో బిజినెస్ సక్సెస్ అయింది. సో ఇంకా ఎక్కడైనా బ్రాంచెస్ పెట్టే ఆలోచనలు ఉన్నాయా? చేస్తున్నా అంటే చేస్తున్నారా? వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు లైక్ మా ఎంప్లాయీస్కి. సో ఈ ఎంప్లాయీ సపోర్ట్స్ లేకుండా ఇట్లాంటిది రన్ చేయడం అనేది చాలా కష్టం. లైవ్ అంటాం, లైవ్ అంటే అందరూ బేసిక్గా ఏంటంటే చేసే టిఫిన్స్ అన్నీ లైవ్ అనే అంటాం. కానీ లైవ్ అనే దీని మీనింగ్ ఏంటంటే మన ఇంట్లో అంటే లైవ్ గ్రైండింగ్. మీరు వెనకాల గ్రైండ్స్ చూసుంటారు. అంటే మ్యాక్సిమం అన్ని హోటల్స్లో మీరు అయితే 2 మ్యాక్సిమం 3 గ్రైండర్స్ చూసుంటారు. మనకి 7 గ్రైండ్స్ ఉంటాయి. అంటే ప్రతి ఐటమ్కి ఒక్కొక్క గ్రైండర్ ఉంటుంది. సో అంటే గారు వేసి ఇంట్లో లాగా గారు గ్రైండింగ్ చేసి మళ్ళీ వేసి వెంటనే వేసేసి మీకు ఏది కూడా ఆయిల్ అబ్జార్బ్ చేయదండి. అంటే అంత ఆయిల్ అబ్జర్వ్ చేయలేదు పెసర పునుగులో కానీ. అంటే గారికి ఒకలాగా పిండి, మినపట్టుకు ఒకలా పిండి. అంటే అది ఇండివిజువల్ ఐటమ్ అంటే స్టాక్ చేసి పిండి అంటే ఆడేసి స్టాక్ చేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి లేకపోతే స్టాక్ చేసి పెట్టి వేసుకున్నది కాదు. ఓకే, లైవ్. ఓకే, సో ఈయన ఒక మంచి పాయింట్ చెప్పారు. జనరలీ మనకి హోటల్స్, రెస్టారెంట్స్ ఎలా అంటే ఒక 2-3 గ్రైండర్స్ ఉంటాయి, పిండి అలా అవుతూ ఉంటుంది. ఏ టిఫిన్ కావాలంటే ఆ పిండి అలా యూజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ వాళ్ళు గారి పిండి అదే పిండి యూజ్ చేయాలి. ఒక 7-8 గ్రైండర్స్ ఉంటాయంట. సో మినపట్టుకి, దిబ్బరొట్టుకి స్పెషల్లీ ఆ గ్రైండర్ నుంచి తీసుకుని చేయడం. స్టాక్ అయితే అస్సలు చేయరట, ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టరట, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటుందంట. సో ఇక్కడ వీళ్ళు అదొక మంచి పద్ధతిని ఫాలో అవుతున్నారు. అంటే లైవ్ మేకింగ్ అనేదాన్ని అంటే మనం లైవ్ గ్రైండింగ్ అనేదాన్ని కూడా తీసుకోవచ్చు అనమాట. సో మనకి ఏది ఇంట్లో కూడా మనం గారెలు అది వేసేటప్పుడు చూస్తాను, ఇంట్లో వెంటనే గ్రైండ్ చేసి పక్కన ఇట్లా వేస్తుంటాం వెంటనే. సో అదే పద్ధతిలోనే ఇక్కడ గ్రైండ్ చేసిన వెంటనే ఓకే. సో మనం గారెలు కానీ మొలకల వడ కానీ పెసరపూట కానీ వెంటనే వేస్తాం. ఈవెన్ మన చిట్టి పెసరట్టు కూడా వెంటనే అంటే దాన్ని గ్రైండ్ చేసి ఉంచుకునే స్టాక్ ఏం కాదు. సో అప్పటికప్పుడు కొద్దిగా దాన్ని గ్రైండ్ చేసుకొని మనం పెసరట్టుకి ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఇంకా ఏమున్నాయి స్పెషల్స్? స్వీట్స్ అంటే మీరు బయట లైవ్ స్వీట్స్ చూసుంటారు. అందులోనే మనకి రాజమండ్రి రోజ్ మిల్క్ అని చెప్పేసి బాదం పాలు,
కూడా మనకి బయట అవైలబుల్ అవుతుంది. బాగా ఫేమస్ రాజమండ్రి రోజ్ మిల్క్. రోజ్ మిల్క్, రాజమండ్రి రోజ్ మిల్క్ చాలా ఫేమస్. ఇది బాదం బాదం milk. బాదం ఇది కూడా మీరు ఓన్ గా చేస్తారు? నా ఓన్గా ఇక్కడే చేస్తాను. ఓకే. ఇవి రోజ్ మిల్క్ అంటే ఇది కూడా ఫ్రెష్ పాలు? ఫ్రెష్ పాలు, దాన్ని రోజ్ వాటర్, మన రోజ్ మిల్క్ తో రోజ్ యూస్ చేస్తారా? రోజ్ పెటల్స్ అంటే ఆ సిరప్ ఉంటుంది. సిరప్. అచ్చా. హ్యాపీగా అలా వీకెండ్లో టైం ఉన్నప్పుడు లేకపోతే వీక్ డేస్లో చక్కగా వచ్చి ఇలా ఎంజాయ్ చేయండి. 120 రూపీస్ మీకు హ్యాపీగా ఇలాంటి పునుగులో 10-20 వేసేసినా కూడా ఏం పర్లేదట. 120 రూపీస్లో మన ఇష్టం. అన్లిమిటెడ్ బుఫే అని చెప్తున్నారు. మీకు అన్లిమిటెడ్ బఫే 120 రూపీస్లో ఉంటుంది. అన్ని ఐటమ్స్ అంటే మ్యాక్సిమం మా దగ్గర 10 ఐటమ్స్ ఉంటుంది. సో 10 ఐటమ్స్ కూడా అన్ని టేస్ట్ చేయొచ్చు. ఒక్కొక్క ఐటము, ప్రతి ఐటము మిస్ అవ్వకుండా టేస్ట్ చేయొచ్చు అని ఆలోచనతో అన్లిమిటెడ్ బఫెట్ అని చెప్పి స్టార్ట్ చేసింది. అది కస్టమర్ అంటే ఆయన వచ్చి ఎవరు ఎంత తిన్నా నాకు ఇబ్బంది లేదు. అదే అంటే వితౌట్ షేరింగ్ ఎవరైనా ఎంతైనా తినొచ్చు. అదొక్కటే కండిషన్, ఇంకేం లేదు పాపం, అంతే కదా? అదొక్కటే కండిషన్ అండి. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క ప్లేట్ తీసుకుని ఎంజాయ్ చేయొచ్చు, ఎన్ని కావాలంటే అన్ని, ఎవరైనా ఎంతైనా తినొచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇంకా మీది బాగా డెవలప్ అవ్వాలి, ఇంకా మీరు ఇంకా ముందుకెళ్ళాలి, చాలా బ్రాంచెస్ పెట్టుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఎవ్రీథింగ్ వాజ్ వెరీ నీట్ అండ్ క్లీన్ అనమాట. టేస్ట్ అయితే ఆబ్వియస్లీ చాలా బాగుంది. అన్ని వెరైటీస్ టేస్ట్ చేస్తున్నారు, లైవ్లీగా మన ముందే వేడిగా అన్నీ వేసిస్తున్నారు. ఈవెన్ మనం కిచెన్లో చూసుకున్నా కూడా ఏ ఇడ్లీ పిండి కానీ, మినప్పట్టు పిండి కానీ, పెసరట్టు పిండి కానీ వాళ్ళు ఏది కూడా స్టోర్ చేయట్లేదు, అసలు రిఫ్రిజిరేటర్లో ఏది పెట్టట్లేదు. ఫ్రెష్గా అప్పటికప్పుడు వాళ్ళు గ్రైండ్ చేసి ఇవ్వడం అనేది నిజంగా అంటే ఇంత క్రౌడ్ ఉన్నా కూడా వాళ్ళు అన్నీ మెయింటైన్ చేస్తున్నారు, ఫాలో అవుతున్నారు. హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి? మాది అమలాపురం అండి. ఓకే. ఏం పేరు మీ పేరు? అనూష. ఓకే. ఫ్యామిలీతో వచ్చారా? రెగ్యులర్గా వస్తుంటారా? రెగ్యులర్గా వస్తుంటాం. ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుంటుందండి. మా ఆంధ్ర స్టైల్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇక్కడ వస్తే సరిపోతుంది. అవునా? హాయ్. హాయ్. ఏం పేరు? చందన. చందన గారు. ఎక్కడి నుంచి? ఇక్కడే తులసినగర్. తులసినగర్. ఏంటి కోనసీమ వంటలు రుచులు చూస్తారా? చూసామండి. ఇక్కడ మేము బాగా రెగ్యులర్ కూడా రెగ్యులర్ ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇక్కడే వస్తుంటాము. బాగా టేస్ట్ చేస్తుంటాం, అన్నీ బాగుంటాయి. చాలా అంబియన్స్ బాగుంది. కొంచెం ఊరి లుక్ క్రియేట్ చేసినట్టు పెట్టారు ఇక్కడ రెస్టారెంట్లో. అందరూ మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నారు. నేను రెగ్యులర్గా వస్తుంటాను. వెరైటీస్ బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, హైజెనిక్గా ఉంటుంది. హాయ్ అండి. హలో. ఏం పేరు మీ పేరు? నా పేరు రాణి అండి. రాణి గారా? ఎలా ఉంది కోనసీమ వంటలు? చాలా రుచిగా ఉంటాయండి. ప్రతి ఐటెం కూడా దాని తీరు, వాళ్ళు చేసే విధానం, అవి ఇచ్చే వేడి వాళ్ళు ఇవ్వడం, ఆ చట్నీస్ అన్నీ అద్దరిపోతాయండి. మేము ఇష్టపడి ఈ వీక్లీ వన్స్ అయినా ఒకసారి ఇక్కడికి వచ్చి మాకేం తినాలనుందో అది ఆ రోజు ఆస్వాదించి అప్పుడు ప్రశాంతంగా ఇంటికి వెళ్తాం. రెగ్యులర్గా వస్తుంటారా? రెగ్యులర్గా వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా వస్తున్నామండి. సో చూసారు కదా, కోనసీమ వంటిల్లు రుచితో పాటు ఆరోగ్యం కూడా. డిఫరెంట్ రుచుల్ని ఇష్టపడేవారు తప్పకుండా ఇక్కడికి వచ్చి ఈ ఫుడ్ని ఆస్వాదించండి. టేక్ కేర్. బాయ్.